హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా వైఫ్ మ్యాగీ చేస్తుందంట. నార్మల్గా వచ్చిన మ్యాగీతో పాటు వచ్చిన మసాలా దాంతో కాదు, ఆమెకు నచ్చిన విధంగా ఆమెకు తెలిసినట్టు చేస్తుందంట. అలా ఆమె చూడండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, వాళ్ళకు తిక్క అలా వంటలు వచ్చినా సరే ఫస్ట్ టేస్ట్ చేసి పెట్టేది మన ముందే. అందుకే గుండె ధైర్యంగా చేసుకొని ఏది చేసినా తినాలి, అదే రూలు. నేనైతే తినడానికి రెడీగా ఉన్నా. అది ఎలా ఉంటుందో తినే వరకు నాకు కూడా తెలియదు. ఓకే, చూడండి ఎలా చేస్తుందో. మీకోసం వీడియో పెడుతున్నాను. ప్రతి మగాడికి కష్టాలు తప్పవు. ఓకే, చూడండి. ఒకసారి నీ ముఖం చూపెట్టు. ఇగో ఈమె వంట తినే ఇప్పుడు నేను తట్టుకోవాలి. ఫస్ట్ ఏదో స్టవ్ వెలిగించింది, దాంట్లో కొన్ని నీళ్ళు వేసింది. ఏంటివి అవి? మ్యాగీతో పాటు వచ్చిన మసాలాలతో చేస్తావా, ఇంకా సపరేట్గా చేస్తావా? ఇవి అంత కారం ఉండే చిన్నపిల్లలు తింటారు కారం, కొద్ది పెద్దోళ్ళు కాబట్టి కొద్ది కారం వేయాలి. కారం ఉప్పు సరిపడినంత వేసుకొని. ఓకే, మరి ఉల్లిగడ్డలు ఎందుకు? దానికే మ్యాగీకే ఇట్లా కూడా చేయొచ్చా? మంచిగా ఉంటుంది టేస్ట్. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఇందాకనే రకరకాలుగా చేస్తారో అది డైరెక్ట్ మనం తినాల్సిందే. అప్పుడు మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దీంట్లో మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. కారం వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుందంట. ఈ మ్యాగీతో పాటు మసాలా వస్తుంది కదా, ఆ మసాలా వచ్చేసి ఊకే నార్మల్గా చిన్నపిల్లలు తినడానికి ఉంటుంది. మనకు కావాలంటే, మనకు నచ్చిన టేస్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయలు, చిన్న టమాటా కట్ చేసుకొని ఆ మసాలాతో పాటు ఆ మ్యాగీలో వేసేసుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. దాంట్లో వేస్తావా డైరెక్ట్? ఏది మ్యాగీయా? ఈ మ్యాగీ నీళ్ళలో వేస్తా సుబ్బి. నీళ్ళలో ఉడికినాక అవి పక్కకు నీళ్ళు వంపినాక ఇవి కొద్ది ఆయిల్ వేసి అవి ఫ్రై చేసి వేస్తాం మ్యాగీ. ఫస్ట్ మ్యాగీ హాట్ వాటర్లో వేస్తే అవి కొంచెం ఉడికినట్టు అవుతాయి. దాని తర్వాత ఇవి వేస్తావు. ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసి అంటే ఇవి సపరేట్గా ఫ్రై చేస్తావా? తర్వాత మిక్స్ చేస్తావా? రెండు మిక్స్ చేస్తావు. అబ్బో, చూసారా ఎంత వింతగా ఉందా? ఎందుకు నిజం చెప్పుకుని చిన్నగున్నప్పుడు తిన్నావా మ్యాగీ? లేదు. ఎప్పుడు నుండి తింటున్నా, ఎప్పుడు చూసినా? హైదరాబాద్ వచ్చినప్పటి నుండి. అది కూడా ఇది మ్యాగీ అంటే టీవీలో చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో అడ్వర్టైజ్మెంట్లు చూడడమే కానీ నిజం చెప్పడానికి అయితే ఏమీ లేదు. షాంగు యాక్చువల్గా సేమియాకి షాంగులు అంటాం మేము, అవి అయితే తిన్నాం కానీ. అలాగే మా పాపకు చూడండి ఆడుకుంటుంది, మా బాబు ఏమో టీవీ చూస్తున్నాడు ఒక్కడే. ఇక మాకేమో ఏం పని లేదు, సాయంత్రం కదా, ఈవినింగ్ కదా, స్నాక్స్ లాగా మ్యాగీ చేసుకొని తింటున్నాము. ఇక అవి వేడి నీళ్ళలో వేస్తుంది, ఇప్పుడు అవి ఉడుకుతాయి. ఓకే, ఎంతసేపట్లో ఉడుకుతాయి? సరే ఫ్రెండ్స్, ఉడికే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇవి ఆయిల్లో వేస్తుందంట, చూద్దాం అది కూడా. మ్యాగీ ఉడికిందా? ఓకే, ఎక్స్ట్రా నీళ్ళు మొత్తం మ్యాగీ అయితే ఉడికింది, మెత్తగా అయినాయి. ఆ ఎక్స్ట్రా నీళ్ళు వంపేయాలి. ఇట్లా చేస్తే టేస్ట్ పోతుందని అనుకుంటారు. ఇట్లా చేస్తే టేస్ట్ పోతుందని అనుకుంటారు కానీ పోదంట. ఇట్లా చేస్తేనే బాగుంటుంది. ఇట్లా చేస్తేనే బాగుంటుంది అంట. ఎందుకు మళ్ళా నువ్వు? నేను చెప్పదంట. సరే, ఓకే. మొత్తం ఇట్లా వంపుకోవాలి. మొత్తం అట్లానే వంపుకోవాలంట, ఇంకో రకంగా ఒప్పొద్దంట. ఇదేంది ఎక్స్ట్రాగా మళ్ళీ 4 వచ్చినాయి, మళ్ళీ 2 ఎక్స్ట్రా వచ్చినాయి. కరివేపాకు సన్నం కోసుకున్నా, ఇది కొత్తిమీర. ఇంతేనా? ఇంకేమైనా కావాలన్నా? అంతే, ఇంకేం లేదు. కారం ఉప్పు అంట, అది మర్చిపోకండి. అంటే నార్మల్గా మ్యాగీ అందరు చేస్తారు, మేము కొంచెం వెరైటీగా చేస్తున్నాం కాబట్టి వీడియో తీస్తున్నాం. అర్థమయ్యేటట్టుంది ఇప్పటివరకు. ఈ మ్యాగీతో పాటు ఇన్ని రకాలుగా ఎవరు వేయరు నాకు తెలిసి, మేము వేస్తున్నాము, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బొగాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇగో ఇవన్నీ దాంట్లో వేసి
మిక్స్ చేసుకోవాలా. ఆ మిక్స్ చేసుకున్న పదార్థాలు ఈ మ్యాగీలో వేసి మిక్స్ చేయాలా. అప్పుడు గరం గరం మ్యాగీ రెడీ. కానీ ఇప్పుడే రెడీ కాదు, దానికి టైం పడుతుంది. 1 నిమిషం. నీ బిడ్డ యుద్ధం చేసింది వాసన. పిల్లలు చూడండి నా వాయిస్ విననట్లా ఎట్లా లొల్లి చేస్తున్నారో. పిల్లలు ఆడుకుంటే బాగుంటుంది, ఏడుస్తే కోపం వస్తుంది. అంతేనా? ఆ కోపం ఎలా ఉంటుందంటే నాకే ఉన్నారా పిల్లలు, ఇంకెవరికైనా ఉన్నారా అని అనిపిస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు కదా. అయిందనేది అంతగానే వేస్తున్నాం. అవన్నీ ఫ్రై కావాలంట. ఒకటే చెంచా వేసినాము. ఒక చెంచా నూనె వేసి ఆ నూనె గరం కావాలి కొంచెం. ఆ నూనె గరం అయితే ఇవన్నీ జర వేగినట్టు ఉంటాయి కదా. అంతేనా? వేసి ఆ సౌండ్ అంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. వేడి అట్లా కాదు, వేడి వేడిగా అప్పుడే పొట్టలాగా పడ్డట్లు ఉంటుంది. మీకు ఏం తెలుసు, అది చేతి మీద ఎగిరితే గుల్లలు వస్తాయి. గుల్లలు అంటే గుల్లలే. దూరం నుండి తీస్తేనే నీ ముఖం వస్తుంది, దగ్గర నుండి అయితే మరి ఇట్లా వస్తుంది. వీడియో చాలా పెద్దగా అవుతుంది. 6 నిమిషాలు అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 నిమిషాల మ్యాగీ కాదు, ఇది 6 నిమిషాల మ్యాగీ. మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 6 నిమిషాల మ్యాగీకి 6 రకాల ఐటమ్స్. ఓకే, 1 2 3. ఆ మ్యాగీతో పాటు మ్యాగీ మసాలా, నూనె, అంతేనా? ఇవన్నీ వేసి అట్లా మిక్స్ చేసుకుంటే ఆ సౌండ్కే మనకి జర నోట్లో నీళ్ళు వస్తాయి. ఆ సౌండ్ వింటే అదో రకమైన ఫీలింగ్. అబ్బా వేడి వేడిగా ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగ్. నిజమా కాదా? ఈ వేడి వేడిగా చేసిన దాంట్లో మనకు ఇంట్లో ఎంత ఉప్పు తింటామో నార్మల్గా సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న చిటికెడు సరిపోతుంది ఉప్పు. దాంతోపాటు కొంచెం స్పైసీగా కావాలంటే జర కారం. అంతేనా? అంతే, జర కారం. చిన్నపిల్లలాగా కారం తక్కువ తింటుంది. మీ వాయిస్ ఇంకే రాదు. అవునా? అయితే మై సిస్టర్ మంచిగా ఫ్రై కావాలా. ఫ్రై అయినాక మ్యాగీ మసాలా దాంట్లో వేసి మ్యాగీ కలుపుడే. ఫ్రై గారికి చికెన్ అదే మనం మటన్, టమాటా ఉల్లిగడ్డని మరి అవి ఎట్లా ఫ్రై అవుతాయి? అవి అవుతాయి కదా ఎర్రగావా. కొద్దిగా మూసాం తొందరగా. కొద్దిగా మూసినాం, ఆగండి. అయిందా? అయింది. ఇప్పుడు ఇగో మనము మ్యాగీతో పాటు వచ్చిన మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. ఎన్ని వస్తాయి దాంట్లో? యాక్చువల్గా ఒక ప్యాకెట్లో ఒకటే మసాలా వస్తుంది. మేము 2 మ్యాగీలు వేసినాం కాబట్టి 2 మసాలాలు వచ్చినాయి. అంతేనా? ఇలా మసాలా వేసి మళ్ళీ ఒక దమ్ము కలుపుకోవాల. కలిపిన తర్వాత అప్పటి వరకు మనం ఇక్కడ చూపెట్టాలా. తల్లి నా బంగారమే, నా తల్లులే, నవ్వు ఒకసారి నవ్వు. ఆ పిల్ల నవ్వదంట. ఇక ఉడకబెట్టిన మ్యాగీ దాంట్లో మిక్స్ చేసుకోవాలా. మమ్మీ దిగు, నువ్వు కొద్ది దిగు. లేదు దాంట్లో మిక్స్ చేసుకోవాలా. కింది మాడిపోతాయి. లే, బట్ట పట్టుకుని కిందికి మీదకి లేపేయి. అట్లయితే మొత్తం మిక్స్ చేసినాక బాగా తెలుసు ఫస్ట్ జర అంటుకుంటాయి కదా. అట్లా చేసినప్పుడు అన్నీ బాగానే అవుతాయి. మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసిన తర్వాత నీ అమ్మ తింటే అది కడుపులో పోయినాక ఎట్లా ఏమేమి ప్రవర్తిస్తుందో, ఎట్లా అవుతుందో నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చెప్పాను కదా, మా లేడీస్ గురించి అని చెప్పడం కాదు, కానీ అందరూ బాగానే చేస్తారు. మా వైఫ్ కూడా బాగానే చేస్తుంది. కానీ కొన్ని రకాల వంటలు చేస్తుంది కదా, అది దానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేనే దొరుకుతా. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే. అది తినడానికి ఇప్పుడు నేనే రెడీ ఉండాలి. అది మ్యాక్సిమం బాగానే ఉంటుంది మా వైఫ్ చేస్తే.
ఆడవాళ్ళు సీరియస్ కావద్దు. ఇది జస్ట్ మా వైఫ్ అంటే ఆడవాళ్ళ వంటలు ఎలా ఉంటాయి, జస్ట్ జర కామెడీగా ఉంటే జర బాగుంటుంది కదా అని ఆ మాటలు అన్నాను. మీరైతే బాగా చేస్తారు, మీ గురించి ఏం పర్వాలేదు. మా వైఫ్ మాత్రం చేసిన వంట ఫస్ట్ నాకే పెడుతుంది, ఏమైనా రియాక్షన్ అయితే ఫస్ట్ నాకే అవుతుంది. అంత మంచిగా చేస్తుంది తెలుసా మా వైఫ్ వంట. అంటే బాగా అంటున్నావు, తిన్న తర్వాత ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు తెలుస్తుంది. ఏం రావంట, ఏం రావంట. ఈ మసాలా బాగా కొంచెం ఘాటుగా ఉన్నట్టుంది, దగ్గు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. ఇక వేడి వేడి మ్యాగీ రెడీ అయింది. కాకపోతే 2 నిమిషాల మ్యాగీని మేము 6 నిమిషాలు అనుకున్నాం, కాకపోతే అది ఆఖరికి 10 నిమిషాలు అయ్యింది. సో అవుతుంది, బరాబర్ 10 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే కొత్త రకంగా ట్రై చేసినాం కదా. అయిపోయింది, గరం గరం ప్లేట్లు వేసుకొని తినడమే. మీరు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అప్పట్లోపు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే పెడతాం. అయిపోయిందా? వేసుకున్నాను, సరే వేసుకురా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.